హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో మరి గురుకుల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిన్న మహిళా అభ్యర్థులు మరి గురుకుల బోర్డు దగ్గర మరి ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు ఎగ్జామ్ మరి జరిగి దాదాపుగా చాలా నెలలు కావస్తున్నది. ఇప్పటికీ కూడా గురుకుల బోర్డు అనేది పరీక్షల ఫలితాల విడుదల చేయడంలో మరి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నిన్న మహిళా అభ్యర్థులు మరి ధర్నాకైతే దిగారనమాట. సో దానికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా హారిజాంటల్లో మాకు ఫలితాలు వద్దు, వర్టికల్లోనే ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్ చేశారనమాట. గురుకుల బోర్డు ఎదుట మహిళా అభ్యర్థుల ఆందోళన. గురుకుల పరీక్షలు రాసినటువంటి మహిళా అభ్యర్థులు మరి శనివారం గురుకుల బోర్డు ఎదుట మరి నిరసన వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్టులో మరి రాసినటువంటి పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా వర్టికల్ ప్రకారమే మరి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరి ఉధృతం చేస్తామని చెప్పేసి వారు హెచ్చరించారనమాట. సో వర్టికల్ ప్రకారమే, హారిజాంటల్ రిజర్వేషన్లో కాకుండా వర్టికల్ ప్రకారమే మరి పోస్టులను భర్తీ చేయాలి, త్వరగా మరి ఫలితాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. సో మరి ఈ తరుణంలో రేపు మనకు హైకోర్టులో మరి గురుకుల హారిజాంటల్ కేసుకి సంబంధించినటువంటి మరి హియరింగ్ లిస్టింగ్ అయితే మనకైతే రేపైతే ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎస్, తెలంగాణ హైకోర్టు మనకు వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడండి, హియరింగ్ డేట్ వచ్చేసి మనకు 22 జనవరి 2024, రేపు సోమవారం రోజున మనకు హియరింగ్ ఉన్నది. సో దీనికి సంబంధించి మరి రేపు నేను మళ్ళీ ఈ కేసు రేపు మనకు క్లియర్ అవుతుందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా ఏందనేది నేను రేపు ఖచ్చితంగా ఈ యొక్క కేసు ఎన్ని గంటలకు హియరింగ్ ఉందో టైమింగ్ చూసుకొని మరి దాని గురించి నేను మీకు మళ్ళీ ఒక వీడియోలో రేపు సాయంకాలం వరకు నేను అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మిత్రులారా, ఈ వీడియోలో మరి చూద్దాం మరి కోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తుంది. సో హారిజాంటల్లో ఇవ్వమని ఇస్తుందా ఫలితాలు, లేకపోతే మరి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారమే వర్టికల్ రిజర్వేషన్లో ఫలితాలను విడుదల చేయమని చెప్తుందా? మనము ఈ యొక్క కేసు వివరాలకు రేపు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.